సో గుడ్ న్యూస్ ఏంటి అని అంటే మిస్టేక్ నేను షన్ను హ్యాండ్ ఇట్లా పట్టుకున్నాను, జస్ట్ ఒక స్టెప్ వేసాను అనమాట. సో మనకి పాదం అనేది లాస్ట్ ఫ్యూ మంత్స్గా అయితే లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో దాంట్లో నేనైతే హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్ఫ్లో మీ తెలుగు అమ్మాయి లావణ్య. సో ఇవాల్టి వీడియో స్పెషాలిటీ ఏంటి అని అంటే, సో ఈ వీడియో చేయక ఆల్మోస్ట్ చాలా మంత్స్ అయిందనమాట. సో లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ జరుగుతున్నాయి అనమాట. లాస్ట్ ఫ్యూ మంత్స్గా అయితే లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో దాంట్లో నేనైతే మీకు ఒక 2 థింగ్స్ అయితే చెప్పబోతున్నాను. అండ్ దాంట్లో ఒకటేమో గుడ్ న్యూస్, ఇంకొకటి వచ్చి బ్యాడ్ న్యూస్ అనమాట. సో గుడ్ న్యూస్ అనేది మనం కిందకెళ్ళి డిస్కస్ చేద్దాము. అండ్ సాడ్ న్యూస్ ఏంటి అని అంటే, మనకి రీసెంట్గా న్యూ ఇయర్ జరిగింది కదండి. సో న్యూ ఇయర్కి ఎగ్జాక్ట్గా ఐ థింక్ 1 or 2 days ముందు నేను, శంకర్, షన్ను ముగ్గురం కలిసి రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట బ్రేక్ఫాస్ట్ తినడానికి. సో అక్కడ ఏం జరిగింది అని అంటే, మనకి ఫుట్పాత్ ఉంటుంది కదా, ఫుట్పాత్ అనేది నేను వెళ్ళిన ఫుట్పాత్ అనేది చాలా ఈవెన్గా లేదనమాట, కొంచెం అప్ అండ్ డౌన్ అలా ఉంది. సో అప్ అండ్ డౌన్ అలా ఉందన్నమాట. అండ్ మనం వెళ్ళే ఫుట్పాత్ మీద కార్పెట్ వేస్తున్నారు, గ్రీన్ కలర్ గ్రాస్ కార్పెట్ ఉంటుంది కదా, అది వేస్తున్నారు అనమాట. సో నేను వెళ్ళేటప్పుడు నాకు కనిపించలేదు బేసిక్గా ముందర, అంటే ఈవెన్గా ఉందని అనుకున్నాను అనమాట. సో బై మిస్టేక్గా నేను షన్ను హ్యాండ్ ఇట్లా పట్టుకున్నాను, జస్ట్ ఒక స్టెప్ వేసాను అనమాట. సో మనకి పాదం అనేది ఇట్లా ఉంటుంది కదా, సో పూర్తిగా ఇట్లా ట్విస్ట్ అయింది అనమాట. లిటరల్గా ఒక 2-3 seconds నేను నచ్చలేకపోయాను అనమాట. అక్కడే కూర్చుండిపోయాను. 5-10 minutes అట్లే ఉన్నా నేను. 5-10 minutes అక్కడే కూర్చున్నాను అనమాట. అక్కడ ఒక చైర్ ఏదో ఉంటే అక్కడ కూర్చొని కొంచెం లెగ్ను అట్లా ఇట్లా ప్రెస్ చేసుకున్నాను. లిటరల్గా అసలు నేను నిలబడలేకపోయాను అనమాట కొంతసేపు ఇట్లా లెగ్తో. సరే అని చెప్పి ఇంకా ఏదైనా ఎమ్మక ఏదైనా ఎరిగిందేమో అనేసి చాలా భయపడ్డాను. బట్ థ్యాంక్ గాడ్ అట్లేం జరగలేదు. సరే అని చెప్పి ఇంక అక్కడి నుంచి రెస్టారెంట్కి వెళ్ళాము. ఇంటికి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ పడుకున్నాను. ఈవినింగ్ అంతా పెయిన్ అనేది చాలా పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట. లిటరల్గా నేను ఏదైనా చిన్నదంటే అంత ఎక్కువ తీసుకోలేను అనమాట. అట్లాంటిది ఇంకా అసలు అది సివియర్ పెయిన్ అనమాట. సో వెంటనే మనకి ఇక్కడ దగ్గరలో అల్ హిలాల్ హాస్పిటల్ ఉంది. సో అల్ హిలాల్కి వెళ్ళేసి అక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేపిస్తే మనకి యాంకిల్ ఉంటుంది కదండి, సో యాంకిల్ దగ్గర లైట్గా స్వెల్లింగ్ అయింది. అండ్ లిగమెంట్ అనేది కొంచెం స్ట్రెచ్ అయింటుందంట. లిగమెంట్ అనేది మనకి బోన్కి పైన లేయర్ అనుకోండి, ఓకేనా. సో ఆ లిగమెంట్ అనేది స్ట్రెచ్ అయిందంట. సో ఇక ఈ లిగమెంట్ స్ట్రెచ్ అయినప్పుడు మనకి పెయిన్ అనేది ఒకవేళ దాంట్లో కూడా డిగ్రీస్ ఉంటాయి, 1st, 2nd, 3rd అనేసి. నాకు కొంచెం మోడరేట్గా ఉందన్నమాట. సో అందుకు ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 month అలా చెప్పారనమాట. అండ్ ఇప్పుడు డేట్ వచ్చి ఎగ్జాక్ట్గా జనవరి 26th అనమాట. సో ఇప్పటికి కూడా నా లెగ్ నడచడానికి అంత ప్రాబ్లం లేదు, కానీ పాదం అనేది పూర్తిగా ఇటువైపు అయింది. సో ఇటువైపు పూర్తిగా ట్విస్ట్ చేయలేకపోతున్నాను అనమాట. హోప్ ఇది కూడా త్వరగా తగ్గిపోవాలి అని అనుకుంటున్నాను. సో ఇదనమాట. దీంతో పాటు ఇంకొకటి ఏంటి అంటే, షన్నునో శంకర్ ఎవరో ఒకటి సిక్కడం, మేబీ కోల్డ్, కాఫో, ఫీవర్ అనమాట. లాస్ట్ 3-4 monthsకి అయితే నా లైఫ్లో ఇదే జరుగుతుంది. సో నాతో పాటు బహ్రెయిన్లో ఉన్న చాలా ఫ్యామిలీస్ నేను అనుకున్నాను అనమాట, అందరి ఇంట్లో ఇదే స్టోరీ. ఏదర్ సిక్ అవడం, పిల్లలు సిక్ అవడం, లేదా మదర్ ఫాదర్ సిక్ అవడం, ఇదే రన్ అవుతున్నాయి అనమాట. సో ఇంట్లో ఇట్లా హ్యాపీ వైబ్స్ ఇవన్నీ లేనప్పుడు మనకి వీడియో తీయాలి అన్న జోష్, ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది చెప్పండి. సో అదనమాట. గుడ్ న్యూస్ ఏంటి అనేది లెట్స్ గో అండ్ డిస్కస్. అండ్ బై ద వే మీ అందరికీ కూడా ఇవాళ జనవరి 26th కాబట్టి విష్ యూ ఆల్ ఏ హ్యాపీ రిపబ్లిక్ డే. గుడ్ న్యూస్ కూడా ఇప్పుడే చెప్పేద్దామా? సో గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, సో మా చెల్లెలి పెళ్లి ఫిక్స్ అయిందనమాట. సో ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ ఉంటుంది, మార్చ్లో పెళ్లి ఉంటుంది అనమాట. సో నేను షన్ను అయితే ఫెబ్రవరి వెళ్తున్నాం అనమాట. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఇండియాకి వెళ్తున్నాను. అండ్ ఇంట్లో కూడా చాలా థింగ్స్ జరుగుతున్నాయి అనమాట, లైక్ క్లీనింగ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా. సో పెళ్లి వీడియోస్ అనేది చాలా మందికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది కదండి. సో పెళ్లికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో స్టే ట్యూన్ ఫర్ మై ఇండియా వ్లాగ్స్ అనమాట. సో ఇంకా నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే, సో చెల్లి పెళ్లి కాబట్టి ఆబ్వియస్గా అక్క అన్న ఫ్యామిలీ వాళ్ళు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. భవిష్క కూడా డ్రెస్సెస్ తీసుకెళ్తున్నాం అనమాట. అండ్ చెల్లి పెళ్లి కాబట్టి మేమైతే సింపుల్గా ఏదైనా గోల్డ్ తీసుకుందాం అనుకుంటున్నాం అనమాట. సో ఇంకా బహ్రెయిన్లో గోల్డ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడని వాళ్ళైతే ఈ వీడియోని ఇలానే వాచ్ చేయండి. లెట్స్ గో టు ద గోల్డ్ సిటీ.
కనిపిస్తున్న ఈ బిల్డింగ్ ఉంది కదా, సో దీన్ని మనామా గేట్ అంటారనమాట. అండ్ ఫైనలీ మనం వచ్చేసాం అనమాట గోల్డ్ సిటీ బహ్రెయిన్. సో బహ్రెయిన్లో గోల్డ్ సిటీ అని చెప్పి ఒక ఏరియా ఉంటుంది. సో దాంట్లోనే మోస్ట్లీ చాలా బ్రాంచెస్ ఉన్న గోల్డ్ షాప్స్ అన్నీ కూడా ఈ ఏరియాలోనే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ చూసారంటే కూడా మనకి గోల్డ్ సిటీలో మనకి పార్కింగ్ కొంచెం ప్రాబ్లమాటిక్ అని అనుకుంటాం కదండి, అలా ఏం ఉండదన్నమాట. సో ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే అక్కడ పార్కింగ్ స్లాట్ ఉంది కదా, సో అక్కడ మనం వెళ్ళి అక్కడ పార్క్ చేసేసుకొని లోపలికి వెళ్ళొచ్చు అనమాట. సో అది ఎందుకు అంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ షాపింగ్ కస్టమర్స్ మాత్రమే అనమాట. అండ్ నెక్స్ట్ అయితే అసలు నేను ఈరోజు చూపిస్తున్న కలెక్షన్కి మాత్రం ఏ ఆడవాళ్ళైనా కానీ వావ్ ఎంత బాగుందో, సూపర్ అని ఖచ్చితంగా అనాల్సిందే అనమాట. అండ్ నేను చూపిస్తున్నాను కదా ఈ బ్యూటిఫుల్ నెక్లెస్, ఇది వచ్చి మనకి 80 గ్రామ్స్లో ఉందన్నమాట. అసలు వేసుకోగానే లుక్ అనేది ఎంత ఎలిగెంట్గా ఎంత రిచ్గా కనిపించింది అని అంటే అసలు మీకు అప్పుడే అనిపిస్తుంది కదా, మొత్తం మనకి చాలా మల్టీ కలర్ స్టోన్స్తో వచ్చిందనమాట. సో చూడగానే అసలు చాలా నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూస్తున్నది అయితే ఈ బ్యూటిఫుల్ టెంపుల్ నెక్లెస్ అనమాట. ఇదైతే చాలా షార్ట్గా ఉంది, ఈవెన్ మనకి డ్రెస్సెస్ మీద కానీ లేకపోతే శారీస్ మీద కానీ పెరప్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా చాలా క్లాసీగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూపిస్తున్నాను కదా ఇదే అనమాట హైయెస్ట్ వెయిట్ ఉండేది 100 గ్రామ్స్, అంటే దాదాపు 10 తులాలు అనమాట. దీంట్లో డాలర్ నేను బాగా వెయిట్ ఉంటుందేమో అనుకుంటే లోపలికి ఇట్లా కొడితే సౌండ్ వస్తుంది అనమాట. సో లోపలంతా షాలో టైప్ లాగా డిజైన్ చేశారనమాట. అండ్ ఇక్కడ చూసారంటే మనకి చిన్న చిన్న కడాస్ కానీ వంకీస్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. మీరు ఎప్పుడైనా గోల్డ్ షాప్కి వెళ్ళాలి అని అనుకుంటే బహ్రెయిన్లో ఫస్ట్ విజిట్ చేయండి జాయ్ లుకాస్ షాప్ని. సో ఎందుకంటే దాంట్లోనే మనకి ఇండియన్ టైప్ ఆఫ్ మోడల్స్ కానీ డిజైన్స్ కానీ చాలా ఉంటాయన్నమాట వెన్ కంపేర్ టు అదర్ షాప్స్. అలా నేను అదర్ షాప్స్కి వెళ్ళదండి అని చెప్పట్లేదు, వెళ్ళండి చూడండి, బట్ జాయ్ లుకాస్లో అయితే మాక్సిమం అక్కడే ఉంటాయన్నమాట మోస్ట్ ఆఫ్ ద డిజైన్స్ అండ్ ఇవన్నీ కూడా. ఇక్కడ చూస్తున్నానంటే నేను మీకు ఇక్కడ స్లైడ్ షోలో పిక్చర్స్ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా లేటెస్ట్ ట్రెండింగ్ కడాస్ అనమాట. అండ్ ఇక్కడ మనకి మంగళసూత్రాస్లో అయితే నాకు అసలు డిజైన్స్ ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా పిచ్చ కన్ఫ్యూషన్ వచ్చేసింది. లాస్ట్కి మళ్ళీ మా సిస్టర్కి కాల్ చేసి నీకు ఏది నచ్చిందో చూడు అని చెప్పి అలా లాస్ట్లో ఒక 2 ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ 2 ఐటమ్స్ అనేది కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ చూస్తారా ఈ బ్యాంగిల్స్ అనేవి చాలా స్టైలిష్గా చాలా బాగున్నాయి అనమాట. ఇది వచ్చి నేను దామాస్లో చూసాను. దామాస్లో ఏం ఆఫర్ నడుస్తుంది అని అంటే మనకి జనవరి 31 వరకు మనకి ఏం తీసుకున్నా కానీ మేకింగ్ ఛార్జెస్ పడవన్నమాట. సో మీకు ఏదైనా కానీ గోల్డ్ తీసుకోవాలి అని ఏమైనా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఆఫర్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. ఆఫర్స్ ఉన్నప్పుడు మాత్రమే కొనండి, మనకి ఎంతో కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది అనమాట. అండ్ ఇప్పుడు నాకు తెలిసి ఈ నల్లపూసల బ్రేస్లెట్స్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. సో మీలో ఎవరైనా కానీ నల్లపూసల బ్రేస్లెట్ పర్చేస్ చేసి నాకు పిక్చర్స్ షేర్ చేయండి, ఎందుకంటే నాకు కూడా తీసుకోవాలనే ఆశ ఉంది. సో నేను మీరు ఎలాంటి మోడల్స్ తీసుకున్నారో చూస్తాను. సో ట్రెండింగ్ మోడల్స్ ఏవో నాకు కొంచెం సజెస్ట్ చేయండి. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ చూసారా, ఈ ఐవరీ షేడ్ బ్యాంగిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఐ థింక్ ఇది 13 to 15 గ్రామ్స్ అలా ఉందన్నమాట ఒక సింగిల్ బ్యాంగిల్. అండ్ లాస్ట్లో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ 2 అయితే డైమండ్ మంగళసూత్ర అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి ఒక ట్రేలో 2 ఐటమ్స్ ఉన్నాయి కదండి, ఈ 2 ఐటమ్స్లో మనం ఏదో ఒకటి పెళ్ళికి అయితే తీసుకోబోతున్నాం అనమాట. సో ఈ రెండిట్లో ఏది తీసుకుంటున్నాను అనేది నేను మీకు అప్కమింగ్ ఫ్యూచర్ బ్లాగ్స్లో డిసైడ్ చేసి చెప్తాను. ప్రైస్ అయితే ఒకటి 60,000 ఇంకొకటి 65,000 ఉందన్నమాట. 2 ఇంచుమించు సేమ్ ప్రైజెస్. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి మనం చెల్లి పెళ్ళికి. నెక్స్ట్ అయితే మనకి కళ్ళు చెదిరిపోయేలాగా డిజైన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అసలు మీరు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇంత బాగా కష్టపడి మీకోసం మీ కళ్ళకి కట్టినట్లు గోల్డ్ అంతా చూపించాను కదండి. సో నేను ఇంత కష్టపడడానికి మీరు ఒక చిన్న లైక్ చేయాలి. అండ్ మీకు ఈ వీడియో ఎలా నచ్చింది అనేది కింద కామెంట్స్లో తెలియచేయండి. ఇక్కడ చూస్తున్నారా అసలు 3D డిజైన్లో కృష్ణుడిది డిజైన్ చేశారనమాట. అదైతే నాకు చాలా కొత్తగా యూనిక్గా అనిపించింది. ఎవరైనా హెవీగా వేసుకునే వాళ్ళైతే చాలా బాగా వేసుకుంటారు అట్లాంటివన్నీ, నాకు అట్లాంటివన్నీ మరి అంత ఇష్టం ఉండదు. సో అదండి మన గోల్డ్ షాపింగ్ బ్లాగ్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఈ 2 విషయాలు మర్చిపోతున్నారండి, ఒకటి లైక్ చేయడం, ఇంకోటి కామెంట్ పెట్టడం. ఎందుకంటే మీరు ఎక్కువ లైక్ వీడియో అనేది చాలా మందికి కామెంట్ పెట్టడం ఎందుకంటే మీరు ఎక్కువ లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా మందికి కామెంట్ పెట్టడం ఎందుకంటే మీరు ఎక్కువ లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా మందికి సజెస్ట్ చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో till the end. See you all in the next video. Until then, keep smiling. Take care. Bye bye.